ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కొంతమంది ఎమ్మెల్యేలకు కష్టకాలాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలలో ఆ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని నియోజకవర్గాలలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ 24 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కేవలం 8 మాత్రమే గెలిచింది. గులాబీ పార్టీ 13 స్థానాలలో విజయం సాధించింది. అయితే మైనంపల్లి రోహిత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ నియోజకవర్గంలో మొత్తం 32 స్థానాలు ఉండగా ఇక్కడ గులాబీ పార్టీ 15 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు దక్కించుకుంది. ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కొంతమంది ఎమ్మెల్యేలకు కష్టకాలాన్ని తీసుకొచ్చిపెట్టాయి. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలలో ఆ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని నియోజకవర్గాలలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇక్కడ 24 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కేవలం 8 మాత్రమే గెలిచింది. ఇక గులాబీ పార్టీ 13 స్థానాలలో విజయం సాధించింది. మైనంపల్లి రోహిత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ నియోజకవర్గంలో మొత్తం 32 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ గులాబీ పార్టీ 15 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు దక్కించుకుంది. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 15 వార్డులకు 5 మాత్రమే గెలిచింది. గులాబీ పార్టీ 10 స్థానాలు దక్కించుకుంది. ఈ నియోజకవర్గంలో మందుల సామెల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో బొజ్జు పటేల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ మున్సిపాలిటీలోని 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కేవలం 4 మాత్రమే గెలిచింది. దారుణంగా 3వ స్థానంలో నిలిచింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో కేఆర్ నాగరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ 12 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ కంటే 1 స్థానాన్ని తక్కువ గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మంత్రి వివేక్ నియోజకవర్గమైన చెన్నూరులో కేతన్పల్లి మున్సిపాలిటీలో గులాబీ పార్టీ అత్యధికంగా స్థానాలను సొంతం చేసుకుంది. కల్వకుర్తి నియోజకవర్గంలో కాసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గం పరిధిలోని ఆమనగల్లులో 15 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం 1 వార్డు మాత్రమే గెలిచింది.
కల్వకుర్తిలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు రావడం విశేషం. నారాయణపేట నియోజకవర్గంలో పర్ణికరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ 24 వార్డులలో బీజేపీ 11 గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 7 మాత్రమే దక్కించుకుంది. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో పట్టు కోల్పోవడంపై అధిష్టానం గుర్రుగా ఉంది. ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక ముందు జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు టికెట్ కేటాయింపులపై మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందనే చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఏదైతే తీవ్ర రాజకీయ పరిస్థితుల సందర్భంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానైతే అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయదుందుకి ముగించిందని చెప్పుకోవచ్చు. మెజార్టీగా ఉమ్మడి జిల్లాల్లో ఓన్లీ తొర్రూరు వర్ధన్నపేటలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి సరి సమానంగా అధికార పార్టీ కన్నా సమానంగా సీట్లు సాధించడం జరిగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. రాజకీయ ఎత్తుగడలు క్యాంపు రాజకీయాల నేపథ్యంలో తీవ్ర గందరగోళంగా మారిన వర్ధన్నపేట మున్సిపాలిటీ పీఠనైతే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విశ్వాసాపజే ఓటుతో అధికార కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ పీఠనైతే తమ ఖాతాలో వేసుకుంది. మొత్తం 12 వార్డులు 6 బీఆర్ఎస్ 5 కాంగ్రెస్ ఒక స్వతంత్రంలో గెలవగా 5 వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థి 5వ వార్డు స్వతంత్ర అభ్యర్థి శిబారాన్ని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గుట్లో చేర్చుకొని హంగు ఏర్పడిందని చెప్పేసుకోవడం కోసం అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎక్స్ అపోసియో ఓటుతోని మొత్తం 7 ఓట్ల ఆధిక్యంతో చైర్మన్ పీఠ అయితే కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవడం జరిగింది. చైర్మన్ గా పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ గా శిబారాన్ని ఎన్నిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహం నెలకొంది. మనసు అదేవిధంగా విషయానికి వస్తే రాష్ట్రంలో తెలంగాణలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఎలక్షన్ ఏదైతుందంటే అది తొర్రూరు అని చెప్పుకోవచ్చు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా సెక్షన్ 163, 144 సెక్షన్ అమలు చేసిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అయితే తన పోలీసు బలగాలతో కవాత్ చేసుకుంటూ ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించబడుతున్న సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 144 అమలు చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ అయితే చెప్పడం జరిగింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు 3 కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఎటువంటి ప్రైవేట్ లేదా పబ్లిక్ ప్రదేశాల్లో గుంపులుగా చేరాలని చెప్పేసి అయితే అనేట ఒక ప్రశ్న విధించింది. అనుమతి లేని వాహనాలు, ర్యాలీలు, టూర్ వాహనాలు లేదా ఇతర వాహనాల సదుపాయాల ద్వారా ఎంసీసీ ఉల్లంఘించే విధంగా తిరగవద్దని సమాచారం నిషేధించబడిందని చెప్పడం జరిగింది. ప్రజా ర్యాలీలు, ప్రదర్శనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, నినాదాలు చేయడం, రహదారులు, హైవేలు, ఫుట్పాత్లపై ట్రాఫిక్ ఆటంకం కలిగించకుండా పూర్తిగా నిరోధించబడిందని చెప్పినాడు. ఎఫ్ఎస్జీలు, టైర్లు లేదా ఇతర దహన పదార్థాలు ప్రజా ప్రదేశాల్లో కాల్చడం కఠిన నిషేధం అని చెప్పడం జరిగింది. లౌడ్ స్పీకర్లు వినియోగం నిషేధించబడింది. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా శాంతి భద్రతలకు భంగం కలిగించే సందేశాలు, చిహ్నాలు, ప్లాకార్డులు, జెండాలు ప్రదర్శన కూడా చట్టరీత్యా నేరమవుతాయని చెప్పడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలు నివాసాల వద్ద ఏ విధమైన ఆందోళనలు, అనుమతులు ఉండవు. ఎన్నికల ప్రాంగణం అంతా అనుమతి ఉన్న వ్యక్తులకు ప్రవేశం కలుగుతుందని చెప్పడం జరిగింది. ఇదంతా చూస్తుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి తొర్రూరులో సమానంగా ఓట్లు రావడంతో అంటే బీఆర్ఎస్ పార్టీ 7, కాంగ్రెస్ 5, ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు కలుపుకొని షరీఫ్ బలంగా 9 ఓట్లు 9 రావడంతో నువ్వా నేననే పరిస్థితి ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఈ 9 ఓట్లు సమానంగా రావడంతో ఇక్కడ డ్రా తీసే పరిస్థితి నెలకొంది మనసు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.